ఈరోజు రేవంత్ రెడ్డి ఇచ్చిన సవాల్ను స్వీకరించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులంతా కూడాను ఈరోజు ఆ సవాల్ను స్వీకరించి మాట్లాడుకున్నారమ్మని ఓపెన్ చర్చకి సిద్ధం అని చెప్పేసి ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నారు. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎట్లా చూడొచ్చు అన్న? ఏ జరిగినా కూడా ప్రజలకు మంచి జరిగితే అయిపోద్ది కదా. కేటీఆర్ గారు ప్రజల పక్షాన మాట్లాడడం కోసం ఒక సవాలు విసిరారు. బహిరంగ చర్చకు రండి, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా మాట్లాడుకుందాం. నువ్వు చెప్పేటివన్నీ అబద్ధాలు, ప్రజలందరూ 6 గ్యారెంట్ల కోసం 420 హామీల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నీకు దమ్ము ధైర్యం అంటే రా, నువ్వేం చేసాం మాడదాం, మేమేం చేసాం మాడదాం అని చెప్పిండు. ఈరోజు ఆయన లేడు, పారిపోయినటువంటి పరిస్థితి లేదు. మరి ఆయన వేరే డేట్ చెప్తాడు కూడా దాని కూడా సిద్ధంగా ఉన్నా. మరి ఆయన ఇంకో డేట్ చెప్పినా కూడా ఇబ్బంది లేదు. గడిచిన 10 ఏళ్లలో రైతుల జీవితాలను ఆగం చేసింది, తెలంగాణను భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీని అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత్లో కేవలం కాంగ్రెసే రైతులకు న్యాయం చేసిందని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడినాడు ఊళ్ళలో పోయినాడుకో రైతులు చెప్పు తీసుకొని కొడతారు. బొద్దునాల వాళ్ళకి జరానన్న. ఎందుకంటే ఈరోజు రైతు బంధు పెట్టినా, రైతు రుణమాఫీ చేసినా, రిజర్వాయర్లు కట్టినా, చెరువుల పుడిక తీసినా, ఎరువులు సకాలంలో ఇచ్చినా, గోడలు నిర్మించినా, రైతు వేదికలు నిర్మించినా, ఏఈఓ పోస్టులు పెట్టినా బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది. నువ్వు చేసింది లంగా ఒక్కటి చెప్పు. నువ్వు చేసింది ఒక్కటి, రైతాంగం కోసం నువ్వు చేసేటువంటి ఒక కార్యక్రమం చెప్పు. కాబట్టి ఊళ్ళో పోతే మీరు చూస్తలేరా? మీ దగ్గర కూడా వస్తాయి కదా మొత్తం చందాల అమ్మన బుద్ధులు తిరుగుతారు ప్రజలు, రైతులు చూస్తలేరు. రేవంత్ రెడ్డి ఎట్లా తిరుగుతారో ఇచ్చినటువంటి ఒక మాట నెరవేర్చుకునే సకదనం లేదు. కానీ వాళ్ళు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గురించి 10 సంవత్సరాల గురించి మాట్లాడినట్టు ఇంతకంటే సిగ్గుమాలే చర్య ఇంకోటి లేదు. కొత్తగా ఎన్నికైన ఒక మంత్రి గారు అన్నారు నిన్న, వాకిటి శ్రీహరి గారు. అంటే ఒక 4-5 శాఖలు నాకు ఇచ్చారు, ఇవన్నీ భ్రష్టు పట్టిపోయిన శాఖలు గత ప్రభుత్వంలో, వీటన్నిటిని నేను కష్టపడి బాగు చేస్తానని చెప్తున్నాడు. చేయమని రా, మరి బాగా ఓడొద్దు అంటాడు. వాగడి శ్రీహరికి ఇచ్చినటువంటి మొత్తం ఆ శాఖలు ఏమైతే ఇచ్చిర్రో ఆ శాఖల పేర్లు, ఆ శాఖలు ఏముంటాయి అదంతా చదువుకొని రమ్మని ఫస్ట్ చదువుతాలకైనా మంత్రి పదవి అయ్యేపిస్తుంది అని అనుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి లేని సమయం చూసుకొని చర్చ పెట్టారని చెప్తున్నారు. మేము ముందే అనౌన్స్ చేసినాం కదా, ఆయన వారిపోతే మేమేం చేయాలి? లేదు మళ్ళీ ఇంకోటి ఆయన చెప్పారు, మీరే అడుగురు. మరి ఒకసారి ఆయన అడగండి, ఆయన ఏ డేట్ చెప్తే ఆ డేట్కి మా కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఊర్లో లేని సమయంలో ఈ రోజు చర్చ పెట్టారు, కావాలని చేశారని చెప్పి. రేవంత్ రెడ్డి ఊళ్ళో లేని సమయంలో కాదు, ఆయన ఊళ్ళో ఉన్న సమయంలో మళ్ళొకసారి ఛాలెంజ్ చేయమనండి. సమయం కానీ లేదా ప్లేస్ కానీ అంతా ఆయన నిర్ణయానికి వదిలిపెడతాం. ఏ రోజైనా కూడా రావడానికి సిద్ధం. 2 అది శాసనసభ అయినా శాసన మండలి అయినా ఇంకెక్కడైనా కూడా ఈ శాసనసభ శాసన మండలిలో జరిగినప్పుడు మైకులు కట్ చేసి అసత్యాలను వాళ్ళు మాట్లాడేటివన్నీ కూడా సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడి దానికి సరి అయినటువంటి ప్రశ్న వివరణ మేము ఇచ్చేటువంటి ప్రయత్నం చేసే క్రమంలో మాత్రం మైకులు కట్ చేస్తూ ఉన్నారు. అందుకనే వేదికలన్నింటినీ కూడా అపవిత్రం చేసి ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేయక ఈరోజు ఆయన ఢిల్లీకి పోకపోవడం అనేది ఆయన ఇష్టం. సవాలు విసిరింది ఎవరు? సవాలు విసిరితే స్వీకరిస్తే రావాల్సినటువంటి నైతిక బాధ్యత, ధర్మం మొదలు ఎవరిది? రాకుండా పలాయనం. అంటే వాళ్ళు ఏ ఛాలెంజ్ని అయితే విసిరిలో ఆ ఛాలెంజ్ను ఆర్గ్యూ చేసి పై చేయి సాధించేటువంటి స్థితిలో లేదు. చేసినటువంటి ఛాలెంజ్కు సమాధానానికి మధ్య పొంతలు లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి పలాయనం. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడున్న అన్ని శాఖలు కూడా భ్రష్టపట్టిపోయినాయి. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిందని ఈరోజు మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. వాటి అన్నింటినీ బాగు చేయడమే మా పని అని చెప్తున్నారు. పరిపాలన ఇక్కడ ఒక ప్రభుత్వాధినేతకు ఉండాల్సినటువంటి, ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి లక్షణాలు 4. మొదటిది ప్రజా సమస్యల పట్ల అవగాహన, ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలనేటువంటి ఆ తపన. 3 ప్రజా సమస్యల్ని పరిష్కరించేటువంటి కార్యాచరణ వాళ్ళకి. తర్వాత వీటితో పాటు ఆత్మవిశ్వాసం. కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తొలి రోజులలో ఏమున్నదండి? ఆత్మవిశ్వాసంతో, కార్యాచరణతో, అవగాహనతో ముందుకు పోయింది. కాబట్టి అధికారం తను సొంతమైంది. కాబట్టి దానికి అనుగుణంగా అద్భుతమైనటువంటి పథకాలు అమలు చేస్తూ ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప రైతులను అభివృద్ధి పదంలో కానీ సంక్షేమ పదంలో కానీ మేమే నడిపామని ప్రపంచంలో అతి దయనీయమైనటువంటి స్థితిలో రైతాంగం ఉన్నటువంటి దేశం భారతదేశం. దీనికి కారకులు ఎవరండి? ఏ ప్రపంచంలో ఏ దేశంతోనైనా కూడా వ్యవసాయం, భారతదేశం అంటేనే వ్యవసాయక దేశము. ఇటువంటి వ్యవసాయక దేశంలో కూడా రైతాంగం మిగతా ప్రపంచంతో పోటీ పడేటువంటి పరిస్థితిలో లేదు అని అంటే ఒక రకంగా సర్వనాశనం చేసినటువంటి ఆ పార్టీ గొప్పలు చెప్పుకోవడం అనేది వాళ్ళ ఇక మతి స్థిమితానికి, అవగాహన రాహిత్యానికి నిదర్శనం.